మా ఆడపడుచు కొల్లా దుర్గా భవాని పుట్టక దగ్గర నుంచి కనపడదు, మాట వినపడదు, మనకు అర్థం కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండగా పెన్షన్కి అప్లై చేసాం. ఇప్పుడు మినిమం 1000 రూపాయల దగ్గర నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇచ్చినాక 3 సంవత్సరాల నుంచి తీసేస్తారు పెన్షన్. కన్ను కాబట్టడా పింఛని తీసేసినాయి, కావడి బండి వచ్చేసినాయి. సొమ్మసిల్లిపోయి కూలింది కాలం, సత్తు అంటూ లేక ఇంకెంత కాలం. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేసి బందర్ గవర్నమెంట్ హాస్పిటల్లో 100% వికలాంగురాలని సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది తీసుకుని సచివాలయంకి 4-5 సార్లు అప్లై చేశానండి. స్థానిక కార్పొరేటర్ దగ్గర ఇక్కడ వెళ్ళాను. వాళ్ళు కూడా ఈ పిల్లకి రావాలంటున్నారు, కానీ ఎవరైనా కరెంటు బిల్లు అడ్డు వస్తుంది అన్నారు. నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ చేస్తాను అక్కడ మొత్తం వాలంటీర్ ఇక్కడ తెలుసు. నేను అవినాష్ గారు వస్తే అక్కడ నేను అడిగాను, ఇలా సంగతి అండి, ఇట్లా 3 ఏళ్ల మట్టి పోయింది, నేను తిరిగిన చోటకే కానీ తిరగని చోటకి లేదండి చెప్తే అన్నారు. అమ్మ నా దృష్టి తీసుకొస్తే 3000 ఇచ్చేవాళ్ళుగా అన్నారు కానీ అసలు ఏమి ఇవ్వలేదు. ఆ తర్వాత ఈ అప్లికేషన్లన్నీ గద్దె రామ్మోహన్ గారికి చూపిస్తే మనిషిని కూడా చూడకోకుండా నెలకు 2000 చొప్పున వేస్తున్నారండి. అసలు చూడకోకుండా ఎవరన్నప్పుడు సొంతగా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇస్తారా? వాళ్ళు మేము లబ్ధి పొందినప్పుడు ఆయన గురించి మనం చెప్పాలని నేను ముందుకు వచ్చాను. ఇదేం కాదండి, కరోనా వచ్చినప్పుడు కూడా గద్దె రామ్మోహన్ గారు ఆదుకున్నారు మమ్మల్ని. అట్లా మన డివిజన్లో ఏ సమస్య వచ్చినా ఆయన ఆదుకోవడం అనేది నేను చూశాను. అదే ఆయన కృతజ్ఞతలు చెప్పుకోగలుగుతాను. అందుకని మనం చేయగలిగేది ఆయన చేసిన సాయానికి. సంక్షేమాన్ని కొనసాగిద్దాం, మన గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుందాం, సైకిల్ గుర్తుకే ఓటేద్దాం.